హరే కృష్ణ. పరమ పూజ్య రాధానాథ మహారాజు గారి 75వ వ్యాస పూజ సందర్భంగా ఆయన జీవిత చరిత్ర గురించి చూస్తున్నాం. ఎలాగ అతను చికాగోలో పుట్టి పెరిగి తర్వాత దేవుడి గురించి అన్వేషిస్తూ యూరోప్ నుండి ఐరోపా నుండి భారతదేశానికి వస్తూ ఉంటారనమాట. మధ్యలో అంటే అన్ని భారతదేశం అని కాదు, తిరుగుతూ ఉంటారు. కానీ గ్రీకు దేశంలో ఆయనకి లోపల నుండి భగవంతుడు చెబుతారనమాట, మీరు భారతదేశానికి వెళ్ళండి. ఆ విధంగా ఆయన టర్కీ దాటి ఆఫ్ ఇరాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, డబ్బులేముండవు. డబ్బులు లేకుండానే వాళ్ళని వీళ్ళని లిఫ్ట్ అడుగుతూ భారతదేశం వైపు ప్రయాణిస్తూ ఉంటారనమాట. అలా ఆఫ్ఘనిస్తాన్‌లో వస్తే, ఆఫ్ఘనిస్తాన్‌లో ఆయన ఆహ్, చూస్తారనమాట కాందహార్‌లో. కాందహార్‌లో ఈ ముసలి వాళ్ళందరూ గంజాయి తాగుతూ ఉంటారు. కేజీలు, కేజీలు గంజాయి ఏసి ఒక పెద్ద హుక్కాలో తాగుతూ ఉంటే అక్కడ ఆయన ఒక వ్రతం, శపథం తీసుకుంటారనమాట. నా జీవితంలో మళ్ళీ మత్తు పదార్థాలు తీసుకోను అని. దాని తర్వాత అతను కాబూల్ వస్తారు. కాబూల్ వచ్చిన తర్వాత కాబూల్‌లో బస్సు మిస్ అయిపోయిద్ది. ఆయన గ్రాంట్ రోడ్ ద్వారా అన్ దే భారతదేశంలో వద్దామనుకుంటారు. కానీ అది ఖైబర్ పాస్ ద్వారా ఎళ్తాయి. కానీ ఆ బస్సు మిస్ అయిపోయిద్ది. జెఫ్, రామ్సే అని ఉంటారు గదా! వాళ్ళిద్దరు ఎళ్ళిపోతారు. ఈయన గూడా బస్సు ఎక్కారనుకోని. ఈయన ఒక్కరే ఉండిపోతారు రాత్రి పూట. ఆ రాత్రి పూట ఒక అమ్మాయొచ్చి ఈయనకి ఆహ్, మంచి భోజనం అవన్నీ బెట్టి, చివరికి మీతో కలవాలి అని బలవంతం పెడుతుందనమాట. ఎలాగో ఒకలాగా అక్కడి నుండి తప్పించుకొనెళ్ళి, ఆ రాత్రి పూట ఆయన ఆలోచిస్తారనమాట. నేను జీవితంలో జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అని జెప్పి ఇంకొక శపథం తీసుకుంటారు. తర్వాత ఆ జెఫ్, రామ్సే వాళ్ళు బస్సు టికెట్ మళ్ళీ వెనక్కి పంపుతారు డ్రైవర్ ద్వారా. ఆ బస్ టికెట్ తీసుకొని పెషావర్ ఎళ్తారు. పెషావర్‌లో చూస్తారనమాట. ఇది పాకిస్తాన్‌లో ఒక ముసలామె నకిల్స్ వీటిని అమ్ముతూ ఉంటుంది. తర్వాత లాహోర్ వచ్చి వీసా స్టాంప్ వేయించుకొని ఆహ్, హుస్సేన్ వాలా బోర్డర్‌కొస్తారు. హుస్సేన్ వాలా బోర్డర్‌లో ఒకామె లావాటామె ఉండి చెబుతుందనమాట, "నువ్వు రావటానికి వీల్లేదు. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్, మా దేశంలో భిక్షగాళ్ళు చాలా మందున్నారు. ఇంకో భిక్షగాడు వద్దు. కనీసం $200 ఉంటే రా" అనిద్ది. ఈయన దగ్గరేమో కొన్ని నాణేలుంటాయి అంతే. బతిమలాడి అయినా సరే ఊరుకోదామె. ఇక చివరికి ఒక సిక్కులోళ్ళాయనొస్తే డ్యూటీ మారినప్పుడు ఆయన్ని బతిమలాడతారనమాట. ఆయనకదంతా చెప్పగానే ఆయన కన్నీళ్లు పెట్టుకొని, "నీకు దేవుడు దొరుకుతాడు" అని చెప్పి ఆహ్, ఆయనకి ఆశీర్వదించి ఇండియాలోకి పంపుతారు. ఇండియాలో ఫిరోజ్‌పూర్‌కెళ్ళి ఆ రైలు తీసుకొని ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెంచ్ వాళ్ళుంటే వాళ్ళ హోటల్‌లో పడుకుంటే కోతులొచ్చి తోకతోటి ఆయన మొఖం మీద ఆహ్, రు ఊపుతూ ఉంటాయి. వెంటనే నిద్ర లేచి ఇంక వాళ్ళు, ఆ ఫ్రెంచ్ వాళ్ళు హోటల్ ఖాళీ చేస్తే ఈయన కూడా ఖాళీ చేసి చాందినీ చౌక్‌కెళ్తారు. అక్కడ బాంగ్ తాగుతారనమాట. బాంగ్ అనేది ఒక మత్తు పదార్థం. తెలియక తాగుతారు. ఇకను తూగుతూ, తూగుతూ ఉంటే ఎర్రకోట దగ్గరికెళ్తే ఆడ ఒక 12 అడుగుల పామునేస్తారు ఆయన మీదకి. ఎవరో ఒక ఆయనొచ్చి ఇడిపిస్తారు. ఇడిపించినాక చాక్లెట్ అనుకోని మిరపకాయ తింటారు. తర్వాత ఒక ఆయన అన్నం పెడతానంటే బయట రోడ్డు పక్కనున్న హోటల్‌లో తింటూ ఉన్న సమయంలో ఒక ఆవు వచ్చి ఆయన కాలు నాకుతుందన్నమాట. ఆవు, దూడ వాటి మధ్యలో ప్రేమను జూసి, ఆయన పళ్ళెంలో మాంసం జూసి, ఈ ఆవేనా నా పళ్ళెంలో ఉన్నది అని ఇంక నది తినకుండా లేచెళ్ళిపోయి రాత్రంతా ఆవు, దూడ కల్లో వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆయన ఇక మళ్ళీ ఇంకో శపథం తీసుకుంటారు. నా జీవితంలో మాంసం తినను. నేను బతకడం కోసం హింసనెందుకు జేయాలి? తర్వాత ఆయన హిమాలయాలు వెళ్దామనుకున్న సమయంలో ఢిల్లీలో ఒక 800 మంది యోగులు కలిసి సమావేశమవుతున్నారని ఆ సమావేశాన్ని అటెండ్ అవుతారు. వేరు వేరు యోగుల్నందరిని కలుస్తారు. కాకపోతే చివరి రోజు ఆ సమావేశం త్వరగా ముగిస్తున్నప్పుడు యోగులు మాకు మైక్‌లో మాట్లాడే అవకాశం లేదని ఒకరినొకరు కొట్టుకుంటారనమాట. అది చూసి ఆయన కొంచెం అసంతృప్తికి గురవుతారు. వీళ్ళు ప్రపంచమంతా శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళే కొట్టుకుంటున్నారని. అప్పుడు ఒకాయన
ఈయన స్వామి శివానంద. ఈయన శిష్యుడు ఒక ఆయన ఉంటారు, స్వామి సచ్చిదానంద్ అని. ఈయన వుడ్ స్టాక్ గురువు అంటారనమాట. అమెరికాలో వుడ్ స్టాక్ ఫెస్టివల్ అని ఉంటుంది. పెద్ద రాక్ బ్యాండ్, మ్యూజిక్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ వేల మంది అటెండ్ అవుతారు. ఆ ఫెస్టివల్ ముందు ఈయన పిలిచి ఒక సందేశం ఇవ్వమని చెబుతారు. అప్పుడు ఈయన హెలికాప్టర్‌లో వెళ్ళి అక్కడ దిగి వాళ్ళందరికీ శాంతి యొక్క ప్రాధాన్యత ఏంటి? ఆ శాంతి అనేది మనం ముందు మన హృదయంలో రావాలి. ఈ విధంగా ఇవన్నీ చెప్పి బాగా ఫేమస్ అవుతారు ఈయన. ఈయన కలుస్తారనమాట. ఈయనే సచ్చిదానంద వుడ్ స్టాక్ గురు. ఈయన్ని కలిసి ఈయన చెబుతారనమాట. మీరేమి నిరుత్సాహపడొద్దు. ఈ యోగులందరూ కొట్టుకోవటం చూసి. వాళ్ళింకా అభ్యాసకులే, సాధన చేస్తున్నారు. వాళ్ళింకా సిద్ధులు గాదు. సాధన చేసేటప్పుడు పొరపాట్లుంటాయి అందరిలో. ఈవెన్ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళైనా సరే, సాధన చేసే సమయంలో అందరిలో రకరకాల లోపాలుంటాయి. ఆ లోపాలను మనం పట్టించుకోకూడదనమాట. నేను భక్తి మార్గంలోకొచ్చాను, చూడండి వీళ్ళలో ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంటుంది. హాస్పిటల్‌కెళ్ళామనుకోండి, మన పక్క బెడ్డోళ్ళు దగ్గుతున్నాడు. దగ్గుతాడు మరి హాస్పిటల్‌లో ఉన్నాడు గాబట్టి. కానీ మెడిసిన్ తీసుకుంటున్నాడా లేదా? మెడిసిన్ అంటే జపం జేయడం. జపం జేస్తున్నాడా లేదా? జపం జేస్తుంటే ఆ రోగం అనేది తగ్గిపోయిద్ది కొన్ని రోజుల్లో. సో, రోగం మెడిసిన్ తీసుకునే వాళ్ళ మీద మనం జపం చేస్తున్న ఇలాంటి వాళ్ళలో లోపాలుంటాయి. వాటిని చూసినట్టు పోవాలి మనం. ఆయన అదే చెబుతారు. ఇక్కడ గూడా ఈ యోగులందరూ కొట్టుకుంటున్నారు. వాళ్ళింకా సాధన జేస్తున్నారు. కాబట్టి మీరేమి నిరుత్సాహపడొద్దు. మంచి వ్యక్తిత్వం ఉన్న వారిపై నమ్మకం ఉంచండి. ఈ విధంగా చెబుతారు. తర్వాత ఒక జిడ్డు కృష్ణమూర్తి. ఈయన ఆహ్, గొప్ప తత్వవేత్త. ఈయన క్లాసులు విందామని ఎళ్తారనమాట. ఈయనతో పాటు బిక్కు వివేకానంద్ అని ఒకాయన కలుస్తారు ఈయనకి. వాళ్ళిద్దరూ కలిసి జిడ్డు కృష్ణమూర్తి క్లాసులు అటెండ్ అవుతుంటారు. పగలంతా క్లాసులు అటెండ్ అవ్వడం, ఆ యోగులది ప్లస్ ఈయనది. రాత్రిపూట బయట ఓ మర్రి చెట్టుంటే, ఆ మర్రి చెట్టు కింద నిద్రపోవటం. ఈ విధంగా అన్నమాట. ఇల్లు లేదు, ఏమి లేదింక. అట్లాగే ఈ జిడ్డు కృష్ణమూర్తిని చార్లెస్ లీడ్ బీటర్ అనే ఒకాయన, హనీ బీసెంట్ అనే ఒకామె, వీళ్ళిద్దరూ చిన్నప్పుడే గుర్తించారనమాట ఈయన్ని. హనీ బీసెంట్ అంటే మనోళ్ళకి తెలుసు గూడా, ఈమె బ్రిటిష్ ఆమె. కాకపోతే ఇండియా వాళ్ళే పరిపాలించాలి, హోమ్ రూల్ అని చెప్పి ఈమె స్వాతంత్రోద్యమంలో గూడా పాల్గొన్నారనమాట. హనీ బీసెంట్ అనేమె. ఈమె జిడ్డు కృష్ణమూర్తిని చిన్నప్పుడే కనుక్కొని, ఆయన పెద్ద జేసి, లండన్ తీసుకెళ్ళి చదువు జెప్పించి, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి, ఈయనే తదుపరి మెస్సియా. మెస్సియా అంటే దైవదూత. దేవుడు వాళ్ళ దూతల ద్వారా మాట్లాడతారు. ఏ దేవుడైతే యేసుక్రీస్తు ద్వారా మాట్లాడారో, అదే దేవుడిప్పుడు ఈ జిడ్డు కృష్ణమూర్తి ద్వారా మాట్లాడతారు అని జెప్పి బాగా ప్రచారం జేశారు ఈళ్ళు. అప్పుడు 60,000 మంది ఆయన అనుసరించేవాళ్ళు. ఆయనకి 60,000 మంది శిష్యులున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన నేనేం దైవదూతను గాదు, ఏమి గాదు అని ఆయనకున్న సంస్థనంతా మూసేసి, అప్పటి నుండి క్లాసులిచ్చేవాళ్ళన్నమాట. ఆ క్లాసుల్లో ఏం జెప్పేవాళ్ళంటే, ఈ ఇప్పుడు ఈ రిచర్డ్, బిక్కు వివేకానంద వీళ్ళిద్దరూ క్లాస్ అటెండ్ అయ్యారు గదా! ఆయనేం జెప్పారంటే, ఈ దేశంలో మీకు చాలా మంది గురువులున్నారు. వారు మీకేం జేయాలో, ఏమి ఆలోచించాలో, ఏమి పాటించాలో, ఆచరించాలో ఇవన్నీ చెబుతారు. వాళ్ళు నియంతలు. వాళ్ళెవరు మీకు చెప్పటానికి? మీరేం జేయాలో, ఏం ఆలోచించాలో, ఏం పాటించాలో. ఆశ్రమాలు, మఠాలు ఇవన్నీ కట్టుకొనుంటారు వాళ్ళు. అవన్నీ మనసుకు ఒక నిర్బంధ శిబిరాలు. మనసుకి టార్చర్ జేసే శిబిరాలవి. కాబట్టి సంస్థలో జేరాము, మేము హరే కృష్ణ సంస్థలో జేరాము, లేకపోతే ఇంకో సంస్థలో జేరాము, మాకిప్పుడు జ్ఞానోదయం అయింది అనుకుంటే అది ఏమి కుదరదు. మీరు మనసు పెట్టి అర్థం జేసుకోవాలి. అప్పుడే మీకు జ్ఞానోదయం అవుతుంది. ఈ విధంగా ఈ క్లాస్ జరుగుతుందనమాట. అయన్నీ విని ఈ రిచర్డ్ అడుగుతాడనమాట బిక్కు వివేకానందని. "అరె! నీకు థాయిలాండ్‌లో ఇంత పెద్ద ఆశ్రమం ఉంది. శిష్యులున్నారు. ఈయన ఇయన్నిటిని తిడతన్నాడు.
ఈ జిడ్డు కృష్ణమూర్తి ఆశ్రమాలను తిడుతున్నాడు, శిష్యుల్ని చేసుకోవడం తిడుతున్నారు, గురువుని తిడుతున్నారు. మరి నువ్వు ఏమనిపిస్తుంది ఇవన్నీ విని అంటే వివేకానంద చెబుతాడు అనమాట, నేను జిడ్డు కృష్ణమూర్తిని అనుసరిస్తాను. ఆయన ఏం చెప్పాడు, గురువుని తిరస్కరించమని చెబుతున్నాడు, గురువు స్థానంలో కూర్చొని. కాబట్టి ఈయన్నే ఫస్ట్ తిరస్కరిస్తాను. గురువులను మరియు బోధనలను తిరస్కరించమని మనకు బోధించే గురువు యొక్క బోధనలు నేను తిరస్కరిస్తున్నానంటే ఇండైరెక్ట్ గా ఈ జిడ్డు కృష్ణమూర్తి యొక్క బోధనలు నేను తీసుకోను అని చెబుతాడనమాట. అప్పుడు ఈ రిచర్డ్ ఆలోచిస్తారనమాట. ఈ తూర్పు దేశాలంటే చైనా, భారతదేశం, ఈ థాయిలాండ్, హరే కృష్ణ, ఓకే, ఈ దేశాలన్నీ ఉన్నాయి కదా, బర్మా, ఈ తూర్పు దేశాల్లో ఉన్న సాహిత్యాలు అంటే బౌద్ధ మతం గాని, జైన మతం గాని, హిందూ మతం గాని, వీటన్నిటిలో గురువు గురించి మళ్ళీ మళ్ళీ రాస్తారనమాట. గురువుని స్వీకరించండి, భగవద్గీతలో ఉంది, గురువుని స్వీకరించమని, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. భాగవతంలో ఉంది, తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణి ఉపశమాశ్రయ. సో ఈ విధంగా గురువుని స్వీకరించమని ఈ మతాలు, ఈ దేశాల్లో ఎన్నో రకాల శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. కానీ ఈ ఒక్క మనిషి మాత్రం మీకు గురువులు అవసరం లేదు అని చెబుతున్నాడు. సో ఈ ఒక్క వ్యక్తి చెప్పిన దాన్ని పట్టుకొని నేను వీళ్ళందరూ చెప్పిన దాన్ని ఎందుకు తిరస్కరించాలి? కానీ ఆయన చెప్పిన దాంట్లో కూడా కొంత నిజం ఉంది. ఆయన చెప్పింది నిజమేందంటే, ఒక్కోసారి మనం అనుకుంటాం అన్నమాట, ఏదో సంస్థలో చేరి ఆ సంస్థలో చేరాను కాబట్టి నాకు జ్ఞానోదయం అయిపోయింది, లేకపోతే ఏదో గురువు ద్వారా దీక్ష తీసుకొని ఆ గురువు యొక్క శక్తి వలన నాకు ఆ ముక్తి దొరుకుతుంది అని అనుకుంటాం. అట్లా కాదు, మనం కూడా సాధన చేయాలి, మనం కూడా కృషించాలి. అప్పుడే మనకి జ్ఞానోదయం, ముక్తి అనేది దొరుకుతుంది అని ఆలోచిస్తారనమాట ఈయన. తర్వాత కన్నాట్ ప్యాలెస్ అని అక్కడికి వెళ్తారు ఢిల్లీలో. అక్కడ నుండి లెటర్ రాస్తారు వాళ్ళ ఇంటికి. మనకు ఒక్కోసారి అనిపించవచ్చు అనమాట, ఈయన నిజంగానే ఈ దేశాలన్నీ వెళ్ళారా అని. ఆయన ఆ దేశాలన్నీ వెళ్ళి ఆ దేశాల నుండి ఉత్తరాలు కూడా రాశారు. వాళ్ళ అమ్మ వాటన్నిటిని దాచిపెట్టింది అన్నమాట. ఇది ఢిల్లీ నుండి రాసిన ఉత్తరం. ద వే ఇండియా ఈజ్ ఎఫెక్టింగ్ మీ ఈజ్ బియాండ్ మై వర్డ్స్. దిస్ ఈజ్ ఆల్ దట్ కుడ్ బి సెడ్. భారతదేశం నన్ను ఎంతో విధంగా ప్రభావితం చేస్తుంది అని రాస్తారనమాట. ముందు ఫస్ట్ రోజు బాగా కష్టపడ్డారు, ఆ బాంగు తాగటం, ఆ పాము, తర్వాత మిరపకాయలు అవన్నీ. దాని మరుసటి రోజు నుండి ఈ రకరకాల తత్వవేత్తలు, యోగులు వీళ్ళందరిని కలిసి చాలా ఆనందపడతారనమాట. ఇది గ్రీకు నుండి రాసిన ఉత్తరం. గ్రీకు నుండి నేను భారతదేశానికి, ఈ తూర్పు దేశాలకు వెళ్తున్నాను. ఇవన్నీ నేను స్కూళ్ళలో నేర్చుకోలేను. అంతా నేను ఈ దేశాలను కలిసి చూసి నేర్చుకోవాలి. ఇది ఇరాన్ నుండి రాసిన ఉత్తరం వాళ్ళ ఇంటికి. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి డిసెంబర్ 1, 1970 ఆఫ్ఘనిస్తాన్ నుండి రాసిన ఉత్తరం. ఈ విధంగా రకరకాల తర్వాత ఆడ ఎస్ఎస్ బ్రజవాసి అండ్ సన్స్ రిలీజియస్ ఆర్ట్ అనే దేవుడి బొమ్మలన్నీ పెయింటింగ్లు ఉంటాయి కదా, ఫోటోలు అవన్నీ పెట్టుంటాయి అన్నమాట అక్కడ. ఈయన వెళ్ళి చూస్తారు కనుక్కుందామని. ఒక ఆమె ఉంటుంది, 8 చేతులు ఉంటాయి, ఒక పులి మీద కూర్చొని ఉంటుంది. మనకు తెలుసు దుర్గాదేవి అని, ఆయనకు తెలియదు. ఎవరా ఈమె, 8 చేతులు ఉన్నాయి ఈమెకి, దుర్గా పులి మీద కూర్చొని ఉంది. ఇంకొక అబ్బాయి బొద్దుగున్నాడు, ఆయనకి ఏనుగు ముఖం ఉంది. ఇంకొక పక్కన ఇంకొక యోగి కళ్ళు మూసుకొని, ఆయన మెడలో పాము ఉంది, తల మీద చంద్రుడు ఉన్నారు జుట్టులో. ఇవన్నీ ఆలోచిస్తున్నారు అనమాట, ఎవరు వీళ్ళందరూ అని. ఇంకొక అబ్బాయి నెమల మీద కూర్చొని ఉన్నాడు. ఇంకొక పెద్ద కోతి ఒక పెద్ద రాయిని ఎత్తుకొని వెళ్తుంది.
సో, ఇవన్నీ ఆలోచిస్తుంటారనమాట. అన్నీ నచ్చుతాయి. ఫోటోలన్నీ నచ్చుతాయి. కానీ కొందామంటే డబ్బులు లేవు. కొందామంటే డబ్బులు లేవని జెప్పి ఇంకా ఆలోచిస్తారనమాట. ఏదో ఒకటన్నా కొనాలి. ఏది కొందాం? అన్నీ బాగున్నాయి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఇంకో ఫోటో కనబడిద్దనమాట. నేనిక్కడ స్క్రీన్‌లో చూపిస్తున్న ఫోటో గాదు. కాకపోతే ఇలాంటి ఫోటోనే. ఒక బ్లూ కలర్‌లో ఉన్న ఒక అబ్బాయి, ఎనకాల ఆవుంటుంది. ఆవు ఆయన కళ్ళి చూస్తుంది. ఇందులో ఆవు చూడట్లేదు ఆయన కళ్ళి. నది ఉంటుంది పక్కన. ఆ ఫోటో చూడగానే ఆ పిల్లవాడు నన్ను లాగుతున్నాడు, ఆకర్షిస్తున్నాడు. ఆయన్ని ఈయన నాకు తెలుసు ఎప్పటినుండో అని అనిపిస్తుందన్నమాట. ఎందుకిలా అవుతుందని ఆలోచించి ఇంక సరే అని ఆయన దగ్గరున్న డబ్బులన్నీ కూడబెట్టి ఆహ్, ఆ అమ్ముతుంటాడు గదా! ఈ పోస్టర్స్ ఆయనకిస్తాడు. ఆయన తక్కువవుతాయి. తక్కువవుతాయి అయినా సరే తీసుకొని ఇచ్చేస్తాడనమాట. ఇంకది తీసుకొని బయలుదేరతారు. బయలుదేరి ఆహ్, అక్కడ రాస్తారనమాట. అది తీసుకొని హిమాలయాలకు ఇంకా ఫోటో తీసుకుంటారు. ఫోటోలో ఉన్న ఆయన పేరు గూడా తెలీదు. కింద హిందీలో రాసుంటుంది. ఏందా ఈయన పేరు నాకు తెలీదని జెప్పి ఆయన బ్యాగ్‌లో బెట్టుకుంటారు. ఆ ఫోటో ఆయనతో ఉంటుంది ఎప్పటికి. ఇంటికి రాస్తారనమాట. నేనిట్లా హిమాలయాలకు వెళ్తున్నాను. లెటర్‌లు మళ్ళీ మళ్ళీ రాయలేను. కాకపోతే మీరేమి ఇబ్బంది పడకాకండి. మీరు విత్ గాడ్ ఆన్ మై సైడ్ వాట్ కెన్ హార్మ్ మీ. భగవంతుడు నా పక్కన ఉన్నారు. అటువంటప్పుడు నాకు ఎటువంటి హాని జరగదు అని రాస్తారనమాట ఉత్తరం. ఆయన విశ్వాసం చూడండి. విత్ గాడ్ ఆన్ మై సైడ్ వాట్ కెన్ హార్మ్ మీ. ఆ విధంగా ట్రైన్ తీసుకొని వెళ్తారనమాట హిమాలయాల వైపు. హిమాలయాల వైపు వెళ్తారు గాని ఆయన వచ్చిందే భారతదేశంలోకొచ్చిందే డబ్బులేమి లేవు. ఏమి డబ్బులు లేకుండా భారతదేశంలోకొచ్చారు. భారతదేశమంతా తిరిగారు. అన్ని చోట్ల ఇక ఏది దొరికితే అది తినటం. ఎవరో ఒకరు భగవంతుడు పెడతారు. ఏది పెడితే అది తినడం. అలాగే ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా! అందులో టికెట్ కూడా ఎవరు చెక్ చేయరు. ట్రైన్ ఎక్కటం, వెళ్ళడం. సో, ఈ విధంగా ప్రయాణం మొత్తం 6, 7 నెలలున్నారనమాట భారతదేశంలో. ఒక రూపాయి లేకుండా. ఈ ట్రైన్ తీసుకొని వెళ్లారనమాట. ఎక్కడికెళ్లారు? ఈ ఈ ఫోటో చూస్తే గుర్తొస్తుందా ఏమైనా? హరిద్వార్. ఆహ్, హరిద్వార్. ఇది 'హరి కి పౌరి' హరిద్వార్‌లో. హరిద్వార్ ఎళ్లారు. హరిద్వార్ నుండి మళ్ళీ నడుచుకుంటూ ఇక్కడికెళ్లారు. ఇదే ఊరు? లక్ష్మణ్ రాంచాలా. అలాగే రామకృష్ణ లక్ష్మణ్ జ్వాల ఇది ఋషికేశ్. రిషికేష్. దాని తర్వాత రిషికేష్ ఎళ్లారు. ఇంకక్కడ హిమాలయ ఫుట్ హిల్స్ అంటే కింద ఉండే కొండలన్నీ అడవుల్లా ఉంటాయి. పైనేమో హిమాలయాలు ఇది మంచుంటుంది. కింద ఉన్న కొండలన్నీ బాగా నచ్చుతాయి ఈయనకి. తర్వాత ద డివైన్ లైఫ్ సొసైటీ అని ఒక ఆశ్రమం ఉంటే ఆశ్రమంలోకెళ్ళి అక్కడ స్వామి చిదానంద అని ఆయన కలుస్తారనమాట. ఈ స్వామి చిదానంద ఇందాక చూసాం గదా! శివానంద స్వామి. ఆయన ఒక శిష్యుడు స్వామి సచ్చిదానంద వుడ్‌స్టాక్ గురు. ఇంకో శిష్యుడు స్వామి చిదానంద. ఈ స్వామి చిదానందను కలుస్తారు. ఈ స్వామి కొన్ని రోజులుంటారు వాళ్ళ ఆశ్రమంలో. ఒకరోజు ఈ స్వామి చిదానంద ఈయనకదంతా చెబుతారనమాట. "నువ్వు చికాగోలో పుట్టావు. తర్వాత దేవుడిని ఎతుక్కుంటూ ఈ దేశాలు వెళ్ళావు. తర్వాత ఇక్కడికొచ్చావు." మొత్తం ఖచ్చితంగా చెబుతారనమాట. ఈయనకే ఆశ్చర్యమేసింది. ఈయనకి ఎలా తెలుసా అని నేనెవరికీ చెప్పను కూడా చెప్పలేదు ఇప్పటి వరకని. తర్వాత మళ్ళీ వాళ్ళింటికి ఒక లెటర్ రాస్తారు రిషికేష్ నుండి. తర్వాత ఒకరోజు గంగా నదిలో ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒక సాధువు వస్తారనమాట ఆడికి. వచ్చి "నీవెవరో నాకు బాగా తెలుసు. కానీ నేను నీకు తెలియదు. నేను నీకిప్పుడు సాధువు యొక్క బట్టలిస్తాను. నీ ఒంటి మీదున్న ఈ జీన్సు, టీ షర్ట్ తీసి గంగా నదిలో గంగా నదికి అర్పించు" అని చెబుతారనమాట. ఈయన అడుగుతారు సాధువు అంటే ఏందని. సాధువు అంటే వాళ్ళకి ఈ లోకంతో సంబంధం లేదు. వాళ్ళని సాధువులంటారు. వాళ్ళని వైరాగ్యంతోటి జీవిస్తారు అని ఒక తెల్ల లుంగీ, పైన
కప్పుకోవడానికి ఒక తెల్ల ఉత్తరీయం, ఓపిన్ ఇవన్నీ ఇస్తారనమాట. సరే అని ఆయన స్వీకరించి వీటిని కట్టుకొని ఆయన యొక్క జీన్స్ని, టీ-షర్ట్ని గంగా నదిలో వదిలిపెడతారనమాట. ఇంకదే ఈయన తర్వాత వేసుకోలేదు ఆ బట్టలు. ఇంకప్పటి నుండి సాధువు బట్టలే. ఆయన వెళ్తూ వెళ్తూ గంగా నది మీ తల్లి, మీకు ఇప్పుడు అర్థం కాదు, ముందు ముందు తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇవన్నమాట ఆయన వేసుకున్న బట్టలు. ఇది గ్రీకు దేశంలో ఏథెన్స్ లో మనం ఇంతకు ముందు కూడా చర్చించాం. ఆయన వీళ్ళందరూ రక్త రక్తాన్ని అమ్ముకోవడానికి వెళ్తారు. అప్పుడు ఒక ఫ్రెంచ్ అబ్బాయి, ఒక స్వీడన్ అబ్బాయి గిటారు, వయలిన్ వాళ్ళని చూసి వీళ్ళందరూ కలిసి ఒక రాక్ బ్యాండ్ అవుతారు. బయటకు వచ్చి మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఈయన గ్యారీ ఈ చివరిలో ఉన్నాడు, గడ్డం పెట్టుకొని ఈ టోపీని తిరగదేసి ఉన్నాడు. ఈ టోపీలో జనాలందరూ వాళ్ళ రూపాయలు వేసేవాళ్ళ, డ్రమ్ చాలు అంటారు వాటిని వేసేవాళ్ళు. ఒక రోజే చేశారు అట్లా. రెండో రోజు పోలీసులు కొట్టుకెళ్ళిపోతారు. కొట్టుకెళ్ళి ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళండి అని చెబుతారు. ఇవన్నమాట ఆయన ప్యాంటు, టీ షర్టు వీటిని వదిలేసి సాధువు బట్టలు స్వీకరిస్తారనమాట. తర్వాత వేద నికేతనం అని అక్కడే ఉంటుంది గంగా నది ఒడ్డున. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ మేము కుంభమేళాకి వెళ్తున్నాం అంటారు. 1971లో కుంభమేళాకి వెళ్తున్నాం, ఎంతమంది వస్తారంటే 2 కోట్ల మంది వస్తారు అంటారు. ఈయన నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఆగిపోతారు. వెళ్ళినట్లయితే ప్రభుపాదుల వారిని అప్పుడే కలిసి ఉండేవాళ్ళు. ప్రభుపాదుల వారు కుంభమేళాకి వెళ్ళారు అప్పుడు 1971లో. ఇక్కడే ఉంటానని ఒక గుహ ఉంటుంది. ఆ గుహలోకి వెళ్ళి పడుకోవటం రోజంతా, రాత్రిపూట. పగలంతా గంగా నదిలో ఒక పెద్ద రాయి ఉంటుందన్నమాట. ఆ రాయికి దగ్గరికి వెళ్ళడానికి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. వాటి మీదకి వెళ్ళి ఆ పెద్ద రాయి మీద కూర్చోవటం, ధ్యానం చేయటం రోజంతా. మళ్ళీ రాత్రిపూట వెళ్ళి గుహలో పడుకోవటం. ఇలా ఒక నెల రోజులు ధ్యానం చేస్తానని నిశ్చయించుకుంటారనమాట. పగలంతా ధ్యానం చేసి రాత్రిపూట సాయంత్రం పూట తిరిగి వెళ్తుంటే గుహకి అక్కడ ఓ ముసలాయన క్యారెట్లు అమ్ముకుంటూ ఉంటాడు. ఈయన సాధువు అని చెప్పి ఒక క్యారెట్ ఫ్రీగా ఇస్తాడు అనమాట రోజు. ఇంకా ఆయన ఆహారం అదే, ఒక క్యారెట్ తింటాం, గంగా నది నీళ్లు తాగటం. అట్లా నెల రోజులు ధ్యానం చేయాలని డిసైడ్ చేశారనమాట. చేశారు కూడా. చేసి ఆ విధంగా చేస్తే ఆయనకి గంగా నది అనేకమైన సాక్షాత్కారాలు ఆయనకి ఇస్తుందన్నమాట. కుంతి మహారాణి యొక్క ప్రార్థన ఒకటి ఉంటుందన్నమాట. వయ్యేమే అనన్య విషయ మతిర్ మధుపతే సుకృత్ ప్రతిం ఉద్వహతమాద్ద గంగే ఓగం ఉదన్వతి అని. అంటే నా మనసు వేరు వేరు విషయాల మీదకి వెళ్లకుండా మీ మీదకే రావాలి స్వామి. ఎలాగైతే గంగా నది ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని వచ్చినా, ఒక్కోసారి ఒక కొండ అడ్డం వస్తుంది, కొండ చుట్టూ తిరిగి వెళ్తుంది. ఒక్కోసారి లోయ వస్తుంది, ఆ లోయలో పడుతుంది కానీ ఆగదు అక్కడే, మళ్ళీ బయటకు వస్తుంది. ఆ విధంగా సముద్రం వైపు పరిగెడుతూ ఉంటుంది. అదే విధంగా మా మనసు కూడా నీ వైపు పరిగెట్టాలి స్వామి అని కుంతి మహారాణి ప్రార్థిస్తుంది అనమాట. ఈయనకి గంగా నది చూసినాక ఆ ఆలోచన వస్తుంది. తర్వాత జీవితాన్ని నిర్లిప్తతతో గమనించాలి. గంగా నది లోపల ఉంటే మనం ఆ ప్రవాహంలో ఇబ్బంది పడతాం. పైకి కిందకి పడేస్తుంది, తొర్లిస్తుంది. కానీ కొంచెం పక్కకు వచ్చి ఒడ్డున నుంచొని ఆ గంగా నదిని చూస్తూ ఉంటే ఏమీ చేయదు మనల్ని. అదే విధంగా ఈ జీవితంలో కూడా ఎన్నో రకాల అహంకారంతోటి వాటితోటి ఆ ప్రవాహంలో ఉంటే ఆ ఇబ్బందులు అవుతాయి. అదే కొంచెం పక్కకు వచ్చి నిర్లిప్తతతోటి చూస్తూ ఉంటే మనకేమీ అవ్వదు. అలాగే ఎంతో మంది ఈ దేశాన్ని పరిపాలించారు. అలెగ్జాండర్ వచ్చాడు, ఈ గంగా నదిని చూశాడు. తర్వాత మొఘలులు వచ్చి ఈ భారతదేశాన్ని పరిపాలించారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. తర్వాత ఈ గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని పంపించేశారు బయటికి. ఇలా ఎంతో మార్పులు జరుగుతున్నాయి. కానీ గంగా నది మాత్రం అలాగే ప్రవహిస్తూనే ఉంది. ఎంతో మంది రాజులు వచ్చారు, పోయారు, కానీ గంగా నది అలాగే ఉంది.
అదేవిధంగా సత్యం అనేది ఎప్పటికీ మారదు. ప్రపంచంలో బయటవన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ సత్యం అలాగే ఉంటుంది. అలాగే గంగా నదిలో ఆయన కూర్చొనుంటే ఎన్నో కర్ర ముక్కలు, చచ్చిపోయిన బర్రెలు, శవాలు ఇవన్నీ వెళ్తూ ఉంటాయన్నమాట. ఆయన ఆలోచిస్తారు ఇవన్నీ సముద్రానికి వెళ్తాయి అంటే వెళ్ళవు. కొన్ని ఆ నది ఒడ్డున ఆహ్, పక్కలకి వెళ్ళి ఒడ్డున ఉన్న వాటికి అంటుకొని అక్కడే ఉండిపోతాయి. కానీ ఏదైతే ప్రవాహంలో ఉన్నాయో అవి మాత్రం సముద్రానికి చేరుకుంటాయి. అదే విధంగా గురువుగారి యొక్క బోధనల్ని విశ్వాసంతోటి ఎవరైతే తీసుకొని వాటిని పాటిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతుడిని చేరుకుంటారు. కానీ వేరు వేరు ప్రలోభాలకి లోబడి అటు ఇటు పక్కలకి వెళ్లారో వాళ్ళు అక్కడే ఆగిపోతారు అనేది ఆలోచిస్తుంది. అప్పుడు ఆలోచిస్తారు మరి నా గురువెవరు? నేను ఎవరిని పాటించాలి అని ఆలోచిస్తారనమాట. ఆయన జీవితాంతం పాటించగలనా విశ్వాసంతోటి. తర్వాత గంగోత్రిలో ఒక చుక్క పుట్టిందనుకోండి. ఆ చుక్క బంగాళాఖాతం వెళ్ళాలంటే 1000 మైళ్ళు ప్రయాణం చేయాలి. అంటే ఓర్పనేది గావాలి భగవంతుడిని చేరుకోవటానికి. కొన్ని సంవత్సరాలు జపం చేశాను గదా! ఇంకా నాకేం జరగలేదంటే ఓర్పు గావాలి. ఈ విధంగా ఇవన్నీ ఇవన్నీ రకరకాల ఆహ్, సాక్షాత్కారాలు వస్తాయి ఆయనకి. ఒకరోజు అలాగే ధ్యానం చేద్దామని వెళ్తారు. కానీ మనసులో విపరీతమైన అలజడొచ్చిద్దన్నమాట. ఆయన దగ్గర హార్మోనికా ఉండిద్ది గదా! దాని మీద ఇంతకుముందు పాటలు పాడేవాళ్ళు. ఈరోజు ఆ పాడిన పాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ పాడు అని మనసు నెడతా ఉంటుందన్నమాట. సరే అని జెప్పి ధ్యానాన్ని వదిలేసి గుహలోకొస్తారు మళ్ళీ. హార్మోనికా గుహలో ఉండిద్ది. ఆ గుహలోకొచ్చి హార్మోనికా తీసుకొని పాడదామన్న టైంలో మళ్ళీ ఏదో ఒక తెలియని శక్తి లాక్కెళ్ళిద్దనమాట మళ్ళీ నది దగ్గరకి. మళ్ళీ నది మీద ఆ రాయి మీద కూర్చొనుంటారనమాట. అదేమో మనసేమో పాడు పాడు హార్మోనికా అని అంటూ ఉంటుంది. చేతులు వణుకుతూ ఉంటాయి. ఒక పక్క ధ్యానం జేయాలి. ఇది పాడకూడదనుకుంటుంటారు. ఇంకో పక్క మనసేమో పాడు పాడు హార్మోనిగానని. ఇక చేతులు వణుకుతూ ఆయన ఆలోచిస్తారనమాట. ఏముంది ఇందులో? ఇదొక చిన్న లోహపు ముక్క. ఇటువంటి లోహపు ముక్క నాలో ఇన్ని ఎమోషన్స్ ఇదెలా క్రియేట్ జేస్తుంది? భావోద్వేగాల్ని ఎలా సృష్టిస్తుంది? అని ఆలోచించి ఎందుకంటే దీని యొక్క శరణం తీసుకున్నాను నేను. నా జీవితంలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఎప్పుడు దీని శరణం తీసుకొని దీంట్లో నా హృదయాన్నంతా ఒక పాట రూపంలో ఆహ్, దీని ద్వారా బయటకి పాడేవాడిని. ఇది నాకొక ఫ్రెండ్‌లా ఉంది ఇన్ని సంవత్సరాలు. అటువంటి ఫ్రెండు ఒకప్పుడు నాకు ఉపయోగపడింది. కానీ ఇప్పుడు నా ధ్యానం జేయటానికి ఆటంకంగా మారింది. పరధ్యానంగా మారుతుంది అని ఆలోచిస్తారనమాట. గంగామాత నాకు ఇన్ని రకాల బోధనలిచ్చింది. అటువంటి గంగామాత కోసం నేనేమన్నా ఇవ్వగలనా అని ఆలోచించి, నా అయోగ్యమైన హృదయాన్నిస్తాను. ఆ హృదయంలో ఏముంది? హార్మోనికా ఉంది. అని ఆ హార్మోనికాని ఆయన హృదయానికి హత్తుకొని గాలిలోకి ఇసిరేస్తారనమాట. అది గాలిలో ఎగిరి చివరికి గంగా నది మీద టప్పని తగిలిద్ది. ఈయనకొక్కసారిగా హృదయంలో విపరీతమైన బాధ. ఎందుకంటే ఎళ్ళిపోతుంది. ఇక మళ్ళీ దొరకదు. ఆ విధంగా దాన్ని ధ్యానానికి అడ్డొస్తుందని జెప్పి హార్మోనికాని గంగా నదిలో విసిరేస్తారనమాట. మన జీవితంలో గూడా ఎన్నో రకాల ఉంటాయి పరధ్యానానికి. అంటే మనకి భక్తి జేయకుండా ఆటంకాలు కలిగించేవి. సీరియల్లని, క్రికెట్ అని, సినిమాలని మనం జపం జేసుకుందాం అని కూర్చుంటే అవన్నీ గుర్తొస్తుంది. ఆ సీరియల్‌లో ఆ అమ్మాయిని వాళ్ళ అత్త అలా ఎందుకు హింసించింది? వాళ్ళ ఆడబిడ్డ తప్పట్టుంది. ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా మనం వీటిని ఎలా వదిలేయాలి? చాలా దృఢత్వం గావాలి. మహారాజు గారైతే దాన్ని వదిలేయగలిగారు. ఆహ్, మనం గూడా చిన్న చిన్నగా ప్రయత్నం జేయాలి. మనకి ఏవైతే
భక్తి మార్గంలో ఆటంకాలు కలిగిస్తున్నాయో వాటిని ఒక్కొక్కటి చిన్నగా వదిలేయాలి. ఆ విధంగా వదిలేశారు కాబట్టి గంగామాత అతనికి ఎంతో సహాయం చేసిందనమాట. కొన్ని రోజులకి ఆ విధంగా ధ్యానం చేస్తుంటే గంగాదేవి ఆయన చెవిలో ఓం అనే మంత్రాన్ని ఊదిందన్నమాట. ఇంకా అప్పటి నుండి ఓం జపం చేస్తూ ఉంటారనమాట. ఆ ఓం జపం చేస్తున్న కొన్ని రోజులకి అదే గంగామాత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని ఆయనకి చెవిలో చెబుతుంది. ఇంకా అప్పటి నుండి ఆయన ఈ మంత్రం జపం చేయటం మొదలుపెట్టారు. ఆయన దగ్గర కృష్ణుడి ఫోటో ఉంది. ఈ మంత్రంలో కూడా కృష్ణుడు ఉన్నారు. కానీ ఆ కృష్ణుడు ఈ ఫోటోలో ఉన్నది ఒకరే అని తెలియదన్నమాట అప్పట్లో. గంగామాత చెప్పింది కాబట్టి ఆ మంత్రం జపం చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని రోజులకి మహర్షి మహేష్ యోగి అని ఒక ఆయన ఉంటారు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్‌ని అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దేశం అన్ని దేశాల్లో చాలా పెద్ద పెద్ద బీటిల్స్ అని ఉంటారనమాట. ఒక పెద్ద మ్యూజికల్ గ్రూపు. వాళ్ళు కూడా ఈయన శిష్యులు. ఈయన దగ్గరికెళ్తారనమాట. ఈయన సంస్థ దగ్గరికెళ్ళి ఆ సంస్థలో కొన్ని రోజులుండి ఆయన క్లాసులు విని ఉంటున్న సమయంలో ఆయనకి ఈ తెలుస్తుంది. ఆ మహేష్ యోగి 3 సార్లు ఆయన కల్లో కూడా వస్తారనమాట. 3 సార్లు కల్లో కూడా వచ్చి నవ్వుతూ ఉంటారు. అయినా సరే ఈయన కొన్ని రోజులకి ఆ సంస్థను వదిలేసి బయటకొచ్చేస్తారనమాట. బయటకొచ్చేసి ఆలోచిస్తుంటారు. నేనెందుకు ఆయన్ని గురువుగా స్వీకరించలేదు మహేష్ యోగిని. ఎందుకంటే నా మనసులో అనిపించాలి. ఈ గురువుకు నా జీవితం అంకితం చేయాలి అని. అప్పటి వరకు నేను వేరు వేరు యోగుల్ని, గురువుల్ని కలుస్తూనే ఉంటాను. నేను స్వీకరించను అని అనుకుంటారనమాట. అనుకోని తర్వాత ఒకరోజు బయట నడుస్తూ ఉంటే ఒక నేపాల్ ఆయనొచ్చి ఈయన చెయ్యి పట్టుకొని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఒక గుహలోకి తీసుకెళ్తారు. ఆ గుహలో మంట మండుతూ ఉంటుంది. పొగొస్తూ ఉంటుంది. అక్కడ ఒక బాబా కళ్ళు మూసుకొని ఉంటారనమాట. ఆయన్ని చూపిస్తారు. ఆయన పేరు తత్వాల్లా బాబా. తత్వల్లా బాబా. ఆయన గోనె సంచులుంటాయి గదా! మనవి. ఆహ్, ఆహ్, బియ్యము ఇయన్నీ వడ్లు పోసే బస్తాలు. ఆ బస్తా కట్టుకుంటారనమాట. ఆ బస్తాని ఒక చించి దాన్ని ఒక లుంగీలాగో లేకపోతే ఒక గోషెలాగా కట్టుకుంటారు. దాన్ని తత్ అంటారు. అందుకని ఆయన తత్వాలే బాబా అంటారనమాట. ఆయన ఒక్కోసారి రోజుల తరబడి ధ్యానం చేసేవాళ్ళనమాట. ఇక ఏది కందమూలాలు లేకపోతే ఇవన్నీ ఇవుంటాయి గదా! వాటిని తినేవాళ్ళు. గంగా నదికెళ్ళి స్నానం చేసి తిరిగొస్తూ, ఆ మూలాలు అవన్నీ తీసుకోవటం, వాటిని తినటం, మళ్ళీ గంటల తరబడి కూర్చొని ధ్యానం చేయటం. ఈయన గూడా తత్వాలయ బాబా తోటి కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. చివరికి ఆ తత్వాలయ బాబా చెబుతారనమాట. నా గుహ దగ్గరే ఉండు నువ్వు గూడా ఇక్కడే. జీవితాంతం నాతోటే ఉండు అని చెబుతారనమాట. ఈయనేం మాట్లాడరు. కొన్ని రోజులుంటారు. కొన్ని రోజుల తర్వాత నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుండి. ఆహ్, వేరు వేరు గురువులను కలిసి తర్వాత నిశ్చయించుకుంటాను. ఎవరి దగ్గర నా జీవితం అంకితం జేయాలి అని అనుకున్న సమయంలో కానీ ఈయనకెలా చెప్పాలి? ఈయనకి చాలా శక్తులు గూడా ఉంటాయి. తత్వాలే బాబాకి. వాళ్ళ శిష్యులు చెబుతారనమాట. ఒక యోగికి బాగా మైగ్రేన్ తలకాయ నొప్పొస్తూ ఉంటుంది. ఈ తత్వాలే బాబా ఆయనకి కల్లో కనబడి ఆయన తలలో నుండి ఒక తెల్లటి పదార్థాన్ని తీసేస్తాడనమాట. అప్పటి నుండి ఆ యోగికి తలనొప్పనేది రాదు. సో, ఈ విధంగా చాలా శక్తులుంటాయి ఈయనకి. మరి ఈయనకెలా జెప్పాలి? చెబితే ఈయనేమన్నా అనుకుంటారేమో అని సంకోచిస్తుంటే ఒకరోజు ఆయన కళ్ళు తెరిసి, "నువ్వేమనుకుంటున్నావో నాకర్థమైంది." వాళ్ళకి మనసు గూడా తెలిసిద్దనమాట. ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారని. "నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నా ఆశీస్సులు నీకుంటాయి. నువ్వేం భయపడకు వెళ్ళిపో" అని చెబుతారనమాట. ఆ విధంగా తత్వాలయ బాబా నుండి ఆహ్, సెలవు తీసుకొని ఈయన ముందుకెళ్తారనమాట. ఒకటి మర్చిపోయాను నేను. ఇలా నెల రోజుల పాటు ఈ క్యారెట్ తిని ఈయన
ధ్యానం చేస్తారు కదా. తర్వాత గంగామాత ఆయనకి ఓం మంత్రం చెబుతుంది, తర్వాత హరే కృష్ణ మంత్రం చెబుతుంది. అలా నెల రోజులు చేసిన తర్వాత చివరికి రోజు ఒక క్యారెట్ తిన్నారు. నెల తర్వాత ఉపవాసాన్ని, ఒక రకంగా ఉపవాసం అది 30 రోజుల పాటు ఒక రోజుకు ఒక క్యారెట్ తిని బతకటం అంటే మనం అయితే అసలు బతకలేము. నేను ఉపవాసాన్ని ముగిద్దామని చెప్పి ఆయన ఆ ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఎవరో ఒక ఇండియన్ భారతీయుడు వచ్చి ₹1 ఇస్తారనమాట. ఆయనకి స్వర్గాశ్రమం దగ్గర ఒక ఏరుశనగ పప్పు అమ్మే ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రూపాయితోటి కొన్ని ఏరుశనగ గుళ్ళు కొనుక్కొచ్చుకొని తిందాం అనుకొని ఇలా వెళ్తారన్నమాట. ₹1 పెడితే ఎంతో గుప్పిడిస్తాడేమో అని రూపాయి ఇస్తాడు. ఆ రూపాయి చూడగానే ఆ షాప్ ఆయనకి కళ్ళు మెరుస్తాయి అన్నమాట. వెంటనే న్యూస్ పేపర్లన్నీ కట్టి ఓ పెద్ద చాలా ఏరుశనగ పప్పు పోసి మూట కట్టిస్తాడనమాట. ఆహా! ఇయాల ఎంత బాగుంది. ప్రశాంతంగా గుహలో కూర్చొని ఇయన్నీ తిందామని చెప్పి బయలుదేరతారనమాట. అలా అడవిలో గుండా వెళ్తూ ఉంటారు. పెద్ద కోతొచ్చి ఈయన ఛాతీ మీద ఒక్క తన్ను దాన్ని, ఈయన చేతిలో ఉన్న ఏరుశనగ పప్పు ఇది ఉంది కదా ప్యాకెట్టు, అది ప్యాకెట్ తీసుకొని పరిగెత్తిద్దనమాట. ఆ సమయంలో కొన్ని ఏరుశనగ గుళ్ళు అక్కడే ప్యాకెట్ పగిలి కొన్ని ఏరుశనగ గుళ్ళు ఆడే పడిపోతాయి. అది వెళ్ళిపోయిద్ది అది తీసుకొని. ఈయన నవ్వుతారనమాట దాన్ని చూసి. అరే! మొత్తం పట్టుకెళ్ళిపోయింది అని. కింద పడి ఉంటాయి కొన్ని. ఈ చాలులే అని చెప్పి వాటిని ఏరుకుందాం అనుకున్న సమయంలో ఇంకొక కోతి దూకిద్ది పైనుండి చెట్టు మీద నుండి. అది ఆ కింద ఉన్నటన్నిటిని అది ఏరుకొని వెళ్ళిపోయిద్ది. అయినా సరే ఈయనకి బాధ ఉండదన్నమాట. గంగా నది నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఓం మంత్రం చెప్పింది. ఈ హరే కృష్ణ మహామంత్రం చెప్పింది. దాని ముందు ఈ ఏరుశనగ గుళ్ళెంత. ఓ పక్క ఆకలవుతుంటుంది. కడుపులో మాడిపోతుంటుంది. నెల రోజుల నుండి తినలేదు. అయినా సరే బాధుండదనమాట. అదే విధంగా మనం గనక ఆధ్యాత్మికంగా ఆనందం గనక దొరికితే, ఇలాంటివన్నీ భౌతిక ప్రపంచంలో ఉండే చిన్న చిన్న విషయాలు, పొలాలు, ఇవన్నీ ఏరుశనగ గుళ్ళు లాంటివి. అవి ఎనీవే ఎవరో ఒకరు ఏదో ఒక కోతి పట్టుకెళ్ళిపోయిద్ది. మనం ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా సరే అని ఒకటి నేర్చుకుంటారన్నమాట. ఓకే. మీకు గురువు ఎవరు అవసరం లేదు. మీ మనసే మీ గురువు అని చెప్పిందెవరు? గురువుల్ని స్వీకరించాల్సిన పని లేదు. ఏదో ఒక సంస్థలో చేరినంత మాత్రాన మీకేం జ్ఞానోదయం కలగదు అని ఒకాయన చెబుతారు. ఆయన క్లాసులు ఈళ్ళు అటెండ్ అవుతారు. ఆయనెవరు? జిడ్డు కృష్ణమూర్తి వల్ల. జిడ్డు కృష్ణమూర్తి. ఈయన రకరకాల పోస్టర్లు చూస్తారు. ఏ పోస్టర్లు ఉన్నాయి అక్కడ, ఒక పోస్టర్ కొనుక్కుంటారు. ఒక పెయింటింగ్. కృష్ణుడు ఏమేం పోస్టర్లు ఉన్నాయి అక్కడ? వినాయకుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, శివుడు అమ్మవారు లక్ష్మి, దుర్గా అమ్మవారు ఉన్నారు, శివుడు, కుమారస్వామి వినాయకుడు కుమారస్వామి, వినాయకుడు, ఆంజనేయ స్వామి అన్ని ఫోటోలు నచ్చుతాయి. కానీ డబ్బులుండవు పాపం. డబ్బులుండక ఏది కొనుక్కుందాం అన్న సమయంలో కృష్ణుడి ఫోటో ఆయన్ని లాగుతూ ఉంటుందన్నమాట. నాకు బాగా తెలిసి అని చెప్పి ఆయన ఆ ఫోటో తీసుకుంటారు.
ఎన్ని రోజుల పాటు గంగా నదిలో రాయి మీద కూర్చొని ధ్యానం చేశారు? నెల రోజుల పాటు. నెల రోజులు ఏమి తిన్నారు ఆ నెల? క్యారెట్ రోజు క్యారెట్ గంగా ఎప్పుడు వచ్చాక మధ్యాహ్నం వచ్చి బాగున్నారా? తర్వాత మహేష్ యోగిని కలుస్తారు, తత్వల్లా బాబాని కలుస్తారు, ఇంకా ముందు ముందు రకరకాల బాబాలను కలుస్తారు. అవన్నీ కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి మనం. వీటి మీద కొంచెం క్విజ్, ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మీద క్విజ్ ఉంటుంది. మనం ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర చదివాం కదా చాలా రోజులు. దాని తర్వాత దీని మీద కూడా క్విజ్ పెడతాం. కానీ ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడంతా యాత్ర వస్తుంది. బాబూజీ నేను పద్యం చెబుతాను. చెప్పండి. అశోచ్య నన్వా శోచస్త ప్రజ్ఞావాతాంచ శోషతే గతాసూంచ నాని శోచంతి పండితః. బాగా చెప్పారు. ప్రజ్ఞావాదాంచ భాషసే.